మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ప్రతి హృదయకాలపు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులు లెక్కలు పెడుతున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కాలము శిలువ ప్రయాణంలో యేసయ్య గురించి వాక్య భాగంలో ధ్యానించుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుంచి మరి చివరి వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. 42వ వచనం వరకున్న చివరి వచ్చిన 42వ వచ్చిన వరకు వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం నుంచి 42వ వచ్చిన వరకు వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించుకుందాము. మొదటి భాగము 2 భాగాలు మరి చూసినట్టయితే, మొదటి భాగంలో చూసినట్టయితే జీసస్ డైస్ ఆన్ ద క్రాస్, యేసు ప్రభు ఆ శిలువ మీద మరణించి ఉన్నాడు అని మొదటి అంశం చూసినట్టయితే 28వ వచనం నుంచి మనం చూసినట్టయితే మరి 37వ వచనం వరకు. రెండో అంశం చూసినట్టయితే జీసస్ లేడ్ ఇన్ ద టాంబ్, యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ఈ రెండు అంశాలు హృదయ కలము ధ్యానించబోతా ఉన్నాము. యేసు ప్రభు చివరి ప్రయాణము, మరి ఆ శిల్వ ప్రయాణంలో యేసు ప్రభు మళ్ళీ వెళ్తున్న సమయంలో ఆ సిలువలో యేసు ప్రభు ఆ చివరి క్షణాల్లో జరిగిన సన్నివేశాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. మొదటి భాగం చూసినట్టయితే జీసస్ డైస్ ఆన్ ద క్రాస్, మరి ఒక అంశము మరి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, అదే రీతిగా మనం ధ్యానించబోతున్న యోహాను సువార్త. ఈ 4 సువార్తలలో రాయబడినదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45 నుంచి 56 వరకు, మార్కు సువార్త 15వ అధ్యాయం 33 వచనం నుంచి 41 వరకు, లూకా సువార్త 23 నుంచి 23వ అధ్యాయము 44 నుంచి 49వ వచనం వరకు ఈ వాక్య భాగంలన్నీ కూడా రాయబడిన యేసు ప్రభు ఆ చివరి ప్రయాణంలో జరిగిన సన్నివేశాలన్నీ కూడా హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం నుంచి ప్రారంభం నుంచి చూసినట్టయితే, అటు తర్వాత సమస్తము అప్పటికే సమాస్తమైనదని యేసు ఎరిగి లేఖనమును నెరవేర్చినట్టు నేను దప్పికొనుచున్నాను అని మాట పలికి ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల లేఖనాలు నెరవేర్చినట్టు యేసు ప్రభు ఆ శిల్వలో వేలాడుతున్న సమయంలో నేను దప్పికొనుచున్నాను అనే మాట పలికి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే ఇది ఎక్కడ రాయబడి ఉందంటే, మనం చూసినట్టయితే కీర్తనలు 69వ కీర్తన 21వ వచనం చూసినట్టయితే, 69వ కీర్తన 21వ వచనము, వారు చేదును నాకు ఆగారము పెట్టిరి, నాకు దప్పికొనినప్పుడు చిరుకను తాగించిరి. ఇది లేఖనంలో రాయబడిన మాట. అంటే ఇది యేసు ప్రభు ఆ శిలువ మరణంలో జరగబోతున్న సంఘటన. మరి కీర్తనలో 69వ అధ్యాయం 21వ వచనంలో రాయబడినది నెరవేర్చబడింది. అంటే యేసు ప్రభు ఆ శిలువలో మరి అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి దప్పికొనుచున్నాను అనే మాట పలికి ఉన్నాడు. ఇది 69వ కీర్తన 21వ వచనంలో రాయబడిన ఈ యొక్క లేఖనము అనేది యేసు ప్రభు ఆ చివరి క్షణాలలో మాట్లాడిన మాట నెరవేర్చబడి ఉన్నది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, అటు తర్వాత సమస్తము అప్పటికే సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనం నెరవేర్చి నేను తప్పికొని వచ్చినాడు. చిరుకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను గనుక వారు ఒక స్పంజు చిరుకతో నింపి ఇసపు పుడుకను తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు మానవునిగా జీవిస్తున్న సమయంలో ఆ చివరి క్షణాలలో జరిగిన సన్నివేశాలు, ఆ శిలువలో వేలాడుతున్న సమయంలో యేసు ప్రభు దప్పికొనుచున్నప్పుడు, మరి అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి నేను దప్పికొనుచున్నానని అడిగినప్పుడు, మరి ఆ సమయంలో చూసినట్టే చిరుకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను గనుక వారు ఒక స్పంజు చిరుకతో నింపి ఇసము పుడుకను తగిలించి ఆయన నోటికి అందించారు. యేసు చిరుకను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించి ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు జీవించిన కాలంలో ఆ చివరి క్షణాలలో మరి యేసు ప్రభు పలికిన మాటలు, అలాగే యేసు ప్రభు ఆ చివరి క్షణాలలో ఆ శ్రమను అనుభవిస్తున్న సమయంలో యేసు ప్రభు మాట్లాడిన మాటలు చాలా ప్రాముఖ్యమైనది.
మనకు కూడా మన జీవితంలో కూడా మనం కూడా ఆత్మను అప్పచెప్పవలసినదే. ఈ లోక ప్రయాణంలో మనం కూడా ఎక్కడో అక్కడ మన లోక ప్రయాణంలో ముగించినప్పుడు మన ఆత్మను కూడా ఎలా అప్పగచెప్తున్నామో మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చనిపోవలసిందే. కానీ ఏ రీతిగా చనిపోతున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అంటే మరణము ప్రాముఖ్యమైనదే. నువ్వు జీవించిన కాలము ఎలా జీవించావో, చివరిలో నీ ఆత్మను ఎలా నువ్వు దేవునికి అప్పచెప్తున్నావో నిన్ను ఒకసారి పరిశోధించుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము దినము గనుక ఆ దేవుని విశ్రాంతి దినముగా సిలువ వండుకున్నట్టు వారు కాలు విరగొట్టి వారిని తీయమని యూదులు పిలాతుకు అడిగిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి శుభ శుక్రవారం రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సిలువ మీద మరణించిన తర్వాత మరి యూదులు వచ్చి పిలాతును అడుగుతున్న మాట ఏంటంటే, మరి ఎవరైతే ఆ సిలువలో వేలాడుతున్న సమయంలో వారి కాళ్ళు విరగొట్టిన తర్వాత వారిని సిలువ మీద నుంచి దించేవారు. మరి ఆ సమయంలో యేసు ప్రభు సిలువ వేయబడిన సమయంలో కుడివైపు ఎడమవైపు మరి ఇద్దరు దొంగలు కూడా మరి సిలువ వేయబడి ఉన్నారు. మరి యూదులు వచ్చి పిలాతును అడుగుతున్న మాట ఏంటంటే, మరి ఆ సిలువ మీద నుంచి వారిని దింపినప్పుడు వారి కాళ్ళు విరగొట్టబడుతుంది. మరి కాళ్ళు ఇరగొట్టిన తర్వాత వారిని సిలువ మీద దించాలి కాబట్టి ఆ దినము సిద్ధపరచు దినం కాబట్టి మరుసటి దినం విశ్రాంతి దినము. ఆ దినము గనుక ఆ దేహంను విశ్రాంతి దినంలో సిలువ మీద నుంచి ఉండకున్నట్టు వారు కాళ్ళు విరగొట్టి వారిని తీయమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాణిని కాళ్ళు, రెండో వాణి కాళ్ళు విరగొట్టిరి. యేసు ప్రభుతో మరి సిలువ వేయబడుతున్న మరి ఇద్దరు దొంగలు వారు కూడా అప్పటికే చనిపోయినారు కాబట్టి వారి కాళ్ళు కూడా విరగొట్టి వారిని సిలువ మీద నుంచి దించి ఉన్నారు. ఆ తర్వాత చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారు యేసుని యొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొందినని ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఈటతో ఆయన పక్కలో పొడిచి వెంటనే రక్తము నీళ్లు కారెను. ఒక మనిషి చనిపోవడానికి మరి చూసినప్పుడైతే ఎప్పుడైతే చనిపోయిన వ్యక్తి మరి యేసు ప్రభు ఆల్రెడీ అక్కడే సిలువ మీద వేలాడుతూ చనిపోయినాడు కాబట్టి ఎప్పుడైతే మరి యేసు ప్రభు చనిపోయినాడని వారు ఎరిగి మరి ఒక సైనికుడు వచ్చి ఈటతో ఆయన పక్కలో పొడిచినప్పుడు మరి నీళ్లు రక్తము రావడం జరిగింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక మనిషి చనిపోయిన తర్వాత శరీరం నుంచి నీళ్లు రక్తము వస్తాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ఆ సిలువ మరణంలో కూడా ఆల్రెడీ బుద్ధిగాల్ని మరణించాడు కాబట్టి యేసు ప్రభు కాలు విరగొట్టబడలేదు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ సమయంలో చూసినట్టయితే మరి మనం ఒక మాట గమనించినట్టయితే మార్కు సువార్త 15వ అధ్యాయము 44-45 వచనంలో చూసినట్టయితే మార్కు సువార్త 15వ అధ్యాయము 44-45 వచనం. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయాడా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయాడని అతనికి అడిగాను. ఆ శతాధిపతి ఆ సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవాన్ని అప్పగించాను. ప్రియ దేవుని సంగమా, దేవుని శతాధిపతికి ఆ సంగతి తెలిసిన తర్వాత యోసేపుకు ఆ ఒక శవంను అప్పగించాను. మరి పిలాతు అడుగుతా ఉన్నాడు, యేసు ప్రభు ఇంత త్వరగా చనిపోయినాడా అనేసి. మరి యేసు ప్రభు ఆ సిలువలో వేలాడుతున్న సమయంలో ఆ ఇద్దరు దొంగలు కాళ్ళు ఇరగొట్టబడ్డాయి కానీ యేసు ప్రభు శరీరంలో మరి యేసు ప్రభు శరీరము ఆ కాళ్ళు విరగొట్టబడలేదు. ఎందుకంటే యేసు ప్రభు ఆల్రెడీ బుద్ధిగానే చనిపోయినాడని వారు ఎరిగి మరి ఆ సమయంలో యేసుని వద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొందిన ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ సైనికులు ఒకడు ఈటతో ఆయన పక్కన పొడిచెను. వెంటనే రక్తము నీళ్లు కారను. ఇది చూసి వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. వీరు నమ్మునట్టు ఆయన సత్యమే చెప్పుచున్నాడని ఆయన ఎరిగాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఆ సమయంలో యేసు ప్రభు ముందుగానే చనిపోయి ఉన్నాడు. ఆ సిలువలో యేసు ప్రభు ఆ శరీరం అంతా కూడా నలుగొట్టబడి ఉన్నది. ఆ శరీరం అంతా గాయపరచబడి ఉన్నది. ఆ శరీరము దున్నబడి ఉన్నది. ఆ శరీరం అంతా కూడా రక్తం అంతా కూడా కారిపోయినదే. సిలువలో వేలాడుతున్న సమయంలో
మరి ఇద్దరు దొంగలు కాళ్ళు విరగొట్టబడ్డాయి, కానీ యేసు ప్రభు మరి కాళ్ళు విరగొట్టబడలేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈటతో పక్కలో పొడిచినప్పుడు నీళ్లు రక్తము కారడం చూసి అతడు ఒక సాక్ష్యం ఇచ్చిచున్నాడు. యేసు ప్రభు మరి ఆ సమయంలో అతని సాక్ష్యము సత్యము, ఇది చూచి వాడు సాక్ష్యం ఇచ్చిచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే, వీరు నమ్మునట్టు అతడు సత్యమే చెప్పుచున్నాడు అని ఎరిగాను. అతని ఎముకలో ఒక్కటైనా విరగబడలేదని లేఖనంలో నెరవేర్చినట్టు ఇది జరిగాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే కీర్తనలు 34 అధ్యాయము, కీర్తనలు 34 అధ్యాయము 20 వచనం చూసినట్టయితే, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడెను, వాటిలో ఒక్కటైనా విరిగిపోదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇది లేఖనము నెరవేర్చబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. అలాగే చూసినట్టయితే నిర్గమకాండము 12వ అధ్యాయము, నిర్గమకాండము 12వ అధ్యాయము 46 వచనం చూసినట్టయితే, మీరు ఒక ఇంటిలో దానిని తినవలనని దాని మాంసము కొంచెమైన ఇంటిలో నుండి బయటికి తీసుకుపోకూడదు, దానిలో ఒక్క ఎముకనైనా విరగొట్టబడదు. మరి ఆ సమయంలో మోషే నాయకత్వంలో ఆ 10వ తెగులులో యేసు ప్రభు వారికి దేవాది దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము మరి వారు ఆ మాంసము తినాలి, వాటిలో ఒక్క ఎముక కూడా ఇరగబడదు అనే మాట పడకూడదు అని మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే 34 కీర్తనలు చూసినట్టయితే 20 వచనంలో ఈ యొక్క మాట, ఈ లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే అది నెరవేర్చబడింది. అతని ఎముకలలో ఒక్కటైనాను విరగబడదని అనే లేఖనంలో నెరవేర్చినట్టు ఇది జరిగెను. మరియు తమ పొడిచిన వాని తట్టు చూతురు అని మరొక లేఖనంలో చెప్పుచున్నది అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సంఖ్యాకాండము చూసినట్టయితే, సంఖ్యాకాండము 9వ అధ్యాయము, సంఖ్యాకాండము 9వ అధ్యాయము 12వ వచనం చూసినట్టయితే, వారు మరనాటి వరకు దానిలో కొంచెమైనా కూడా మిగిలియకూడదు, దానిలో ఒక్క ఎముకనైనాను కూడా విరువవలదు. పస్కా పండుగ విషయంలో కట్టడలన్నింటినీ వారు దానిని ఆచరింపవలెను. పస్కా పండుగ, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు మరణానికి ముందుగా మరి పస్కా బలిగా ప్రతి ఒక్క వ్యక్తులు వారి ఒక పాపముల నిత్యము బలులు అర్పించేవారు. మరి ప్రభు యేసు క్రీస్తే ఆ పస్కా బలిగా వచ్చి సమస్త మానవుల యొక్క పాపముల నిత్యమై ఆ కలవరి శిలువలో మన అందరి నిత్యమై ఆ వెల చెల్లించేశాడు. ఈరోజు మనం విడిపించబడి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల తిరిగి యోహాను సువార్తకు వచ్చినట్టయితే 38వ వచనము, యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ చటు తర్వాత యూదులు భయము వల్ల రహస్యంగా యేసు శిష్యుడైన అర్మతియా అనే యోసేపు తను యేసు దేహమును తీసుకుపోవుటకు ఫిలాతు నొద్దకు సెలవడగగా ఫిలాతు ఆ సెలవిచ్చాను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు మృతి పొందిన తర్వాత ఆ శిలువ మీద నుంచి యేసు ప్రభు దేహాన్ని దించిన తర్వాత మరి ఆ సమయంలో ఫిలాతు దగ్గరికి యోసేపు అనే వ్యక్తి వెళ్ళి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వెళ్ళి ఫిలాతును అడిగాడు, యేసు ప్రభు దేహంను తీసుకొని వెళ్ళి సమాధి చేయడానికి యేసు ప్రభు ఒక దేహంను నాకు ఏమని అడిగినప్పుడు ఫిలాతు దానికి అంగీకరించి మరి యోసేపుకు ఆ ఒక దేహంని ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అటు తర్వాత యూదులు భయము వల్ల రహస్యంగా యేసు శిష్యుడు అర్మతియా అనే యోసేపు తన యేసు దేహంను తీసుకుపోనట్టు ఫిలాతు నొద్దకు సెలవడగగా పిలాతు సెలవిచ్చిన గనుక అతడు వచ్చి యేసు దేహంను తీసుకొని పోయాను. యేసు ప్రభు మరణించిన తర్వాత, శిలువ మీద నుంచి యేసు ప్రభుని దించిన తర్వాత అందరూ భయముతో ఉన్న సమయంలో మరి అర్మియత అనే యోసేపు ఫిలాతు దగ్గరికి ధైర్యంగా వెళ్ళి అడిగాడు, మరి యేసు ఒక దేహంను తీసుకెళ్ళడానికి మాకు
అనుగ్రహించమని అడిగినప్పుడు మరి పిలాతు దానికి అంగీకరించాడు. యేసు ఒక దెయ్యంని తీసుకొని వెళ్ళడానికి మరి ఆ పర్మిషన్ మాకు ఇమ్మని అడిగినప్పుడు మరి ఆ యోసేపు ఒక మాటను పట్టి పిలాతు యేసు ప్రభు ఒక దెయ్యంను తనకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ప్రియ దేవుడి దేవుడి ప్రజలారా, ఆ సమయంలో జరిగిన సన్నివేశానికి చూసినట్టయితే 39 వచనం, మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేమ కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సర్వ ఎత్తు తెచ్చెను. మనం చూస్తాము యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూసినప్పుడు నికోదేమ అనే ఒక అధికారి మరి ఆ సమయంలో యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. మరలా ఎప్పుడు కనిపిస్తాడంటే యేసు ప్రభు ఒక దెయ్యంని యోసేపు తెచ్చిన తర్వాత ఆ సమయంలో తిరిగి యేసు ప్రభు ఒక దెయ్యంనకు మరి ఆ సమయంలో అవన్నీ కూడా సిద్ధపాటు ఆ బోళములు కూడా తెచ్చేటప్పుడు మరి తిరిగి ఈ నికోదేమ ఆ సమయంలో యేసు ప్రభు ఒక మరణించిన దెయ్యం దగ్గరికి వచ్చినట్టుగా చూస్తా ఉన్నాము. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకు తెలుసు, యేసు ప్రభు దగ్గరకు వచ్చి మరి ఒకడు నూతనంగా రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలన్నప్పుడు యేసు ప్రభు మరలా జన్మిస్తే తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని చెప్పినప్పుడు, తల్లి గర్భంలో ముసలివైన తల్లి గర్భంలో మళ్ళా ఎలా జన్మిస్తానన్న అడిగినప్పుడు, మరి నువ్వు బోధకుడు కదా, ఇవి నీకు తెలియదా అని యేసు ప్రభు అతని ప్రశ్నించి, ఒకడు నూతనంగా జన్మించబడాలి అంటే మరి నీళ్ళలో బాప్టిజం ఇచ్చి తన పాపాలు ఒప్పుకొని యేసయ్య దగ్గర తన పాపాలను ఒప్పుకున్నప్పుడు నూతన జీవితము, అలాగే పాత జీవితం, నూతన జీవితం సమాధి చేయబడుతుంది. అతడు ఎవరైతే నీళ్ళలో బాప్టిజం పొందుతారో వారు నూతన జీవితం అని యేసు ప్రభు అక్కడ జ్ఞాపకం చేశాడు. ఆ నికోదేమ ఇప్పుడు మరలా మరి యేసు ప్రభు సమాధి చేయడానికి అక్కడ వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేమ బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తును తెచ్చి అంతటా వారు యేసు దేవుని ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టే మర్యాద చూపున ఆ సుగగ్రంథంలో దానికి పూసి నారబట్ట చుట్టిరి. ఆయన సిలువ వేడిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును కూడా ఎన్నడూ కూడా ఉంచబడలేదు. కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధిలో సమీపంగా ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమందున వారు అందులో యేసుని పెట్టిరి. యేసు ప్రభుని ఆ సమాధి ఒక కొత్త సమాధి. అర్మియా అనే యోసేపు తన కొరకు సిద్ధపరచబడుకున్న ఒక సమాధి. యేసు ప్రభు మరణించిన సమయంలో మరి ఆ యేసు ప్రభు దేహంను ఆ శిలువ మీద నుంచి దించిన తర్వాత దానికి సమీపంగా, ఆ స్థలంకి సమీపంగా ఒక తోట ఉండెను. ఆ తోట ఒక కొత్త సమాధి. అందులో ఎవరు కూడా ఇంతకుముందు మరి సమాధి చేయబడని ఆ సమాధి అది కొత్త సమాధి. కాబట్టి యేసు ప్రభుని మరి వారు తీసుకొని వచ్చి ఆ స్థలంలో యేసు ప్రభుని ఆ సమయంలో ఆ భూస్థాపన కార్యక్రమం అక్కడ జరిగించారు. ప్రియ దేవుని ప్రజలారా, అక్కడ ఒక తోట ఉండును. ఆ తోటలో ఎవడు కూడా ఎన్నడూ కూడా ఉంచబడలేదు. కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమందు వారు అందులో యేసుని పెట్టిరి. కొత్త సమాధి ఒకటి. ఆ సమాధిలో యేసు ప్రభుని అక్కడ పెట్టి ఉన్నారు. ప్రియ దేవుని ప్రజలారా, ఇదంతా కూడా శుభ శుక్రవారం రోజు జరిగినదే. ఆ శుభ శుక్రవారం నాడు మన ప్రభు యేసుక్రీస్తు మన అందరి నిత్యము ఇది ఒక శుభవార్త. సర్వమానవ ప్రపంచంలో ప్రతి మానవు గురకు ప్రభు యేసుక్రీస్తు ఆ వెల చెల్లించేశాడు. యేసు ప్రభు రక్తంలో ప్రతి పాపము కొట్టివేయబడిదే. ఈరోజు ఈ సమయంలో కూడా ఎవరైనా యేసయ్యా నా పాపాలు క్షమించు, నేను నూతన జీవితం జీవించాలి, ఇక మీదట నా పాత జీవితాన్ని సమాధి చేసి నీకు ఇష్టడుగా నేను జీవిస్తాను, నా పాపములన్నీ కూడా క్షమించు అని ఈరోజు కూడా యేసయ్యని అడిగితే యేసయ్య ఈరోజు కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని పునరుద్ధానుడైన మన ప్రభు యేసుక్రీస్తు ప్రతి ఒక్క మానవుని పాపం క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు లేచి యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్యా నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభువా, నీ రక్తంలో నన్ను కడిగి యేసయ్యా, ఇక మీదట నేను నూతన జీవితం జీవించాలనుకుంటున్నాను, నీకు ఇష్టడుగా నేను జీవించాలనుకుంటున్నానని ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో దేవుడు వారికి నూతన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు యేసు ప్రభు మరణం ద్వారా సర్వమానవ ప్రపంచం ఒక పాపం కొట్టిబడింది. ఈనాడు కూడా ఈ సమయంలో కూడా యేసు ప్రభు మనకు సమీపంగా ఉంటుండగా
మనం యేసు ప్రభువుని వేడుకున్నట్టయితే మన ప్రతి పాపం నుంచి మనము విడిపించబడతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 2 అంశాలు యేసు ప్రభు చివరి ఆ ఒక గంటలలో జరిగిన సన్నివేశాన్ని హృదయకాలం ధ్యానించాము. జీసస్ డై ఆన్ ద క్రాస్, జీసస్ ఈజ్ లేడ్ ఇన్ ద టాంబ్. మరి యేసు ప్రభు ఆ సమాధి కార్యక్రమం జరగబడిందే. యేసు ప్రభు మనందరి నిత్యం వచ్చే, మనందరి పాపముల నిత్యము ఆ పస్కా బలిగానే లోక పాపములు మోసుకునే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. సమస్త మానవుని యొక్క పాపమంతా కూడా ఆయన భుజాల మీద ఆ భారాన్ని మోసి, ఆ సిలువను మోసి, ప్రతి మానవుని యొక్క పాపమునే నిత్యము ఆ రక్తమంతా కూడా కార్చేసి నీకు నాకు రక్షణ అనుగ్రహించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇటు మాటలను కాలం దేవుడు మీ ఆత్మీయ జీవితంలో, మీ హృదయాలలో దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించి నేను బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును కాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల చివరిగా ఒక మాట తెలియజేస్తూ ఉన్నాను. ఆ మాట ఏంటంటే, ఈరోజు ఈ గడియలో ఈ సమయంలో కూడా యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము గుర్తు చేస్తాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనము, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. దేవుడు మనకు సమీపంగా ఉండగా మనం వేడుకోవాలి. ఈ సమయంలో ఈ గడియలో కూడా యేసు ప్రభు మనకు సమీపంగా ఉంటుండగా, ఒకవేళ రోత జీవితంలో, పాప జీవితంలో నువ్వు బ్రతుకుతున్నట్టయితే ఇది శుభవార్త. యేసు ప్రభు నీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు లేచి యేసయ్యా నా పాపాలను క్షమించు అని మోకాలుని ప్రార్థన చేసినట్టయితే ఈ హృదయ కాలము యేసయ్య నీకు సమీపంగా ఉన్నాడు. నీ పాపాలన్నీ కూడా క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడిగితే చాలు, నీ పాపములన్నీ కూడా క్షమించబడతాయి. నీ పాపంలో తిరిగి ఎన్నడూ కూడా జ్ఞాపకము చేయబడవు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము. అడుగుదాము, దేవుని సన్నిధిలో వేడుకుందాము. దేవుడు మన పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ సమయంలో మీరు దేవుని యొక్క సన్నిధిలో పిల్లని మీరు కనపరుచుకొని, అయ్యా నా పాపాలను క్షమించు అంటే యేసయ్య పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుల దేవానికి ధనముల స్తోత్రములు తండ్రి. మా కొరకు నాయనా ప్రభా ఆ సిలువలో నాయనా నేను వేలాడదీసినప్పుడు నాయనా ప్రభా మా అందరి నిత్యమును మౌనంగా ఉండే, మా పాపముల నిత్యము ఆ కల్వరి సిలువలో వెల చెల్లించిన దేవానికి ధనముల స్తోత్రములు తండ్రి. వాళ్ళని నడిపించిన విధానాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న తండ్రి ప్రభా. లోక పాపంలో మోసుకునే దేవుని గొర్రె పిల్లగా మీరు వచ్చి ఈ లోకంలో 33.5 సంవత్సరంలో జీవించి మా అందరి నిత్యము నాయన ఆ వెల చెల్లించేసి మనల్ని విడిపించిన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి. ఈ సమయంలో కూడా ఎవరైతే నేను అడుగుతున్నారో వారి పాపములను క్షమిస్తున్నందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. యేసయ్యా నీ శిలువ మరణం ద్వారా సర్వ మానవ ప్రపంచాన్ని రక్షించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సర్వ మానవ ప్రపంచాన్ని రక్షించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి, ఈ హృదయ కాలము మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి మనల్ని దీవించి ఆశీర్వదించిన దేవానికి ధనములు స్తోత్రములు చెల్లిస్తూ నచ్చడని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును, మీ గృహాలకును, మీ పిల్లలకును మీకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.